నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు మీద మంచి పట్టుదలగా ఉన్నారు. ఎంతలా అంటే అయితే జగన్తోనే రద్దు చేయించుకోవాలని. ఆ విధంగా వారు ఆలోచించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా సిపిఎస్ రద్దు మీదనే ఉద్యోగులు ఆందోళనలు చేశారు. అయినా కూడా చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదని అంటారు. పాదయాత్ర వేళ జగన్ మాత్రం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చేశారు. తాను సీఎం అయితే కేవలం వారం వ్యవధిలోనే రద్దు మీద సంతకం చేస్తామని కూడా ప్రకటించారు. కానీ జగన్ సీఎం అయ్యి ఈ రోజుకు అక్షరాల 3 నెలల పై దాటింది. సిపిఎస్ రద్దు ఊసులేదు. మొదటి 2 ఏళ్లు కరోనా వల్ల ఇతర కారణాల వల్ల ప్రభుత్వానికి టైం ఇచ్చి ఊరుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు మాత్రం ఈ అంశంపై తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదే అంశం మీద ఇవాల్టి బిగ్ టాక్. ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సిపిఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని చెప్పారు. ఆ రోజు ఇచ్చిన మాట వాస్తవం, కానీ అందులో ఉన్న పొరపనులన్నీ చర్చించుకున్న తర్వాత అది సాధ్యం కాదని అనిపిస్తుంది అనే విషయాన్ని మొదటి రోజునాడే మా అడ్వైజర్ గారు ప్రభుత్వం తరఫున రామకృష్ణ గారు చెప్పడం జరిగింది కదా. ప్రభుత్వం తరఫున ఆయన వ్యక్తిగతంగా చెప్పిన మాట కాదు కదా. దాని తర్వాతే మేము పలు దఫాలుగా ఏదైతే ప్రభుత్వం తరఫున నియమించబడిన మంత్రుల కమిటీ ఉందో మేము కూర్చొని చర్చిస్తూ, దీనికి మెరుగైన ఆర్థిక అధికారులతో కూడా చర్చిస్తూ, ఆర్థికపరమైన అంశాలన్నింటినీ పరిశీలిస్తూ ఆర్థిక మంత్రి గారు దాన్ని ఒక ఫార్ములాతో ముందుకు వస్తున్నాం. సిపిఎస్ సంబంధించిన విషయాన్ని 4 గంటల మీటింగ్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు, దానికి ఇప్పుడు నా సమాధానం చెప్పాను. 4 గంటలకి వస్తారు, అయిన తర్వాత రాలేదు, అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం కదా, అప్పుడే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందుగా మాట్లాడడం అనేది భావ్యం కాదు. నా ఉద్దేశంలో అది భావ్యం కాదు. ఊహించుకొని అయిపోతుందిగా మాట్లాడడం అనేది. మొత్తం మీద ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి ఒక విషయం సిపిఎస్ రద్దు అంశానికి సంబంధించి ఉద్యోగులు మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన ప్రభుత్వ హయాంలోనే ఖచ్చితంగా వీటిని రద్దు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఉన్నారు. తాడో పేడో తేల్చుకోవడానికి మరొకసారి ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట ప్రభుత్వ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. చర్చలకైతే వెళ్ళారు. చర్చల సారాంశం ఏంటి, అసలు మొత్తం మీద చర్చలు ముగిసాయనేటువంటి మాట మరి కాసేపట్లో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. దీనికి సంబంధించి ముందైతే హామీ ఇచ్చాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదనైతే తేలిపోయింది అనేటువంటి మాట కరాఖండిగా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేసే విధంగా వేరొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూస్తారా, లేకపోతే ఈ విధంగా కాదు, ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోండి, ఈ విధంగానే మనం ముందుకు వెళదాం, కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిద్దాం, ప్రజలకు మీరు సేవ చేసేటువంటి దాంట్లో ఎటువంటి జాప్యం చేయకండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక కన్విన్స్ చేసేటువంటి విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? దీనికి సంబంధించి ఇదే వాటి బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వడ్డీశెట్టి నారాయణ రెడ్డి గారు, వైసీపీ లీడర్, అలాగే ప్రముఖ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. తర్వాత టీఎంబీ బుచ్చిరాజు గారు, జనరల్ సెక్రటరీ, ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్, వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో ఈశ్వర్ గారు, అమరావతి జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా బుచ్చిరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్, బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే సాధ్యం మొన్నటి వరకైనా సరే పరిశీలిస్తాం, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా ఇది సాధ్యం కాదు, వేరొకరు చేస్తారేమో, కానీ ముందైతే మేము హామీ ఇచ్చాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తే సాధ్యం కాదని తేలిపోయింది అనేటువంటి మాట. ప్రభుత్వం తలుచుకుంటే అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనప్పుడు సిపిఎస్ రద్దుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చర్చలకైతే వెళ్ళారు, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేటువంటి మాట పక్కన పెడితే బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ తోటి క్లియర్ కట్గా మళ్ళీ ఎటువంటి ఫలితం రాదు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నది చాలా అన్యాయమైన స్కీమ్. ఆ రోజుల్లో 2004లోనే
దాన్ని ఇదే ఇప్పుడున్న మూమెంట్ ఇప్పుడు తెచ్చి ఉంటే ఈ విధానం వచ్చి ఉండేది కాదు. ఉమ్, కానీ దీనివల్ల ఏమవుతుందంటే బై ఏజ్ పెరిగేసరికి అయితే అందరూ కూడా ఇప్పుడు 20-30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఉమ్, 40-50 ఇయర్స్ ఎదురికి నెక్స్ట్ రిటైర్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ భద్రత ఏంటి అన్న పాయింట్ ఇప్పుడు ఆలోచన తీవ్రంగా మారలేదు అందరికి ఎంప్లాయీస్ లో. కాబట్టి మనం ఉన్న పెన్షనర్ లేకపోతే పెన్షన్కి ఫ్యామిలీకి భద్రత లేకపోతే మరి ఇన్నాళ్ళు సర్వీస్ చేసే ఉపయోగం ఏంటి? ప్రభుత్వానికి సర్వీస్ చేసి ప్రభుత్వం చేయాలంటే యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ లో కూడా దిస్ ఇస్ ప్రొటెక్షన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉంది. తెలిసే వెల్ఫేర్ కింద అన్ని స్కీమ్స్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ కూడా ప్రొటెక్షన్ ఉంది. పెన్షన్ కూడా ఇవ్వాలి సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఇటువంటిది మన కరోనా పీరియడ్ లో కూడా పెన్షన్ ఆపేస్తే కూడా సుప్రీం కోర్టు డైరెక్ట్ ఇంట్రెస్ట్ పే చేయమని డైరెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఎవరైతే కంట్రిబ్యూట్ పెన్షన్ సిపిఎస్ స్కీమ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపీఎస్ కింద కన్వర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే లేకపోతే వాళ్ళ గురించి కాదు, వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ భద్రత లేకుండా పోతుంది. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే రాజస్థాన్ లోను, జార్ఖండ్ లోను, మన జార్ఖండ్ లోను, ఛత్తీస్గఢ్ లోను అది అక్కడ అమలుకి అవకాశం ఏర్పడినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు కాదు? మన రాష్ట్రంలో కంపల్సరీ అమలు కావాలి. ఎందుకు కావాలంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా పాదయాత్రని ఆయన వాగ్దానం చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఉన్న పేరు అంటే క్రెడిబిలిటీ, ఒక మాట అంటే వెనక్కిపోవడం. అటువంటి పరిస్థితుల్లో ఇటు మాట ఇచ్చిన తర్వాత ఈ వెనక్కి పోవడం అనేది చాలా బాధాకరం. సాధ్యం కాదని సమస్య లేదండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఎంత కరోనా పీరియడ్లో కూడా ఎంత సాక్రిఫైస్ చేయడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అదేంటంటే మన ఈ 1/1/2020లో దగ్గర నుంచి 1/7/20 దాకా డిఏ కోల్పోవడం వల్ల పెన్షనర్స్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి సుమారు గవర్నమెంట్ కి ఏరియర్స్ ఇవ్వకపోవడం వల్ల 1,00,000 కోట్లు మిగిలినాయి. అంటే అందరికంటే పెన్షనర్స్ ఉద్యోగులే సేవ చేశారు. ఈ సేవ చేసిన దానికి ప్రభుత్వము ఈ రోజు మనకు సేవను గుర్తించి ఖచ్చితంగా ఇది సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాం అంటే నాకు నిన్న 5వ తారీఖుని ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ మీటింగ్ సోమనాథ్ గుజరాత్ లో జరిగింది. దాని కూడా నేను ఆల్సో డెలిగేట్ ఫర్ ఇట్, ఆల్సో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫర్ గాన్ దేర్. మీటింగ్ వెళ్ళాం. అక్కడ కూడా ఏకంగా తీర్మానం చేశారు. అందరి పెన్షనర్స్ కూడా ఓపీఎస్ పెన్షనర్స్ అందరూ కూడా ఖచ్చితంగా సిపిఎస్ రద్దుకు సపోర్ట్ చేయాల్సిందే. దీని ప్రైమ్ మినిస్టర్ కూడా రిప్రజెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సిస్టమ్ కూడా యూనిఫైడ్ గా అన్ని స్టేట్ లో కూడా యూనిఫైడ్ గా ఉండాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు అవ్వాల్సిందే. రద్దు అవుతేనే ఉద్యోగుల భద్రత. ప్రభుత్వం చేయడం అనేది చేయడం సాధ్యం కానది అది కరెక్ట్ కాదు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీస్ ఇంత 37-40 ఏళ్ళు సర్వీస్ చేస్తే మేము వాళ్ళకి ఇచ్చే రివార్డ్ ఏంటి? ఇంత అన్యాయం ఎంప్లాయీస్ ఇచ్చే మాటకి ఇంత వెనకపోతారా? మరి ఎంప్లాయీస్ గురించి ఆలోచించుకోండి. ఎంప్లాయీస్ అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి. మానవతా దృక్పథం ఎందులో చాలా అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు చేయాల్సిందే, ఓపీఎస్ ఇవ్వాల్సిందే. ఇందులో ఎట్టి పరిస్థితులు వెనకపోవడానికి వీల్లేదు. బట్ ప్రభుత్వం బుచ్చరాజు గారు ఒక నిమిషం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి అని చెప్తున్నప్పటికీ చర్చల్లో ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి మూమెంట్ ఎక్కడా కనిపించట్లేదు అనేది ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ, ఆరోపణ. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వడ్డిశెట్టి. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ గారు క్లియర్గా చెప్పారు, అప్పుడంటే హామీ ఇచ్చాము, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తే సాధ్యం కాదని తేలిపోయింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అయితే ఏంటి, ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైంది కదా అని ఉద్యోగులు ప్రస్తావించినప్పుడు చెప్పినటువంటి మాట. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎన్నికల సమయం వరకు వేచి చూడండి అని ఇంటర్నల్గా సర్ది చెప్పుకుంటూ కొంతమంది ఉద్యోగ సంఘాల నేతల్ని బుజ్జగిస్తూ ఇప్పటివరకు కాలం గడిపారు అనేటువంటి ఒక విమర్శ. ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనప్పుడు మన దగ్గర ఎందుకు కాదు, మనం జీడిపిలో కావచ్చు ఇతరత్ర అన్నిట్లో కూడా మనం ముందున్నాం అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కదా. మీరు ఈ విధంగా మాట్లాడితే ఎలా అని ఉద్యోగ సంఘాల నేతల నుంచి వస్తున్నటువంటి క్లియర్ కట్ వెర్షన్. సిపిఎస్ రద్దు మీద నిర్ణయం తీసుకుంటారా, తీసుకోరా, ఇంకా నాంచేటువంటి ధోరణితో మాట్లాడతారా అనేది ముందు వస్తున్నటువంటి విమర్శ. ఏం చెప్తారు మీరు? నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ యొక్క డిబేట్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు సిపిఎస్ ఏదైతే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో, ఇది 2003 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ అని మొత్తం దీన్ని చేయడం జరిగింది. తర్వాత 2004లో యూపీఏ ఏదైతే ఉందో యూపీఏ దీన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇది మీ అందరికి పెద్దలందరికీ కూడా తెలుసు. సో సిపిఎస్ ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ఇది దగ్గర 18 సంవత్సరాల నుంచి మొత్తం భారతదేశం అంతా కూడా అమల్లో ఉంది. భారతదేశంలో ఒక్క త్రిపుర, పశ్చిమ బెంగాల్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ కొనసాగుతూ ఉంది ఈ రోజు కూడా. సో గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసేటప్పుడు
సిపిఎస్ మీద రద్దు చేస్తాం, దాని గురించి ఆలోచిస్తామని అన్న మాట వాస్తవం. దానికి కాదని మేము ఎవరు అనే ప్రసక్తి లేదు. కానీ సిపిఎస్ ని అమలు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అంటే అది ఎందుకు ఇబ్బందికర పరిస్థితిలో ఉందంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆర్థిక లోటు, రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆర్థిక మిగులు, రెవెన్యూ మిగులుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014లో విభజన జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ మీద ఫైనాన్షియల్ గా పెద్ద ఇబ్బంది జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన జరిగిందో, ప్రభుత్వ పరిపాలనలో కూడా ఏదైతే జిఎస్డిపి ఉందో, జిఎస్డిపిలో వారు 27% అప్పులు చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంకా దిగజారుడితనానికి తీసుకుపోయారు. గౌరవ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితిని ఒక గాడిలో పెడతారనుకునే పరిస్థితుల్లో అనుకోకుండా ప్రపంచం అంతా కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కరోనా రూపంలో. అలాంటి కరోనా సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజారిపోకుండా కాపాడుకుంటూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా కరోనాలో సరైన వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ వారికి వాళ్ళ మీద ప్రత్యేకంగా దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది కరోనా సమయంలో. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన చాలా యొక్క ఆర్థిక లావాదేవీలు కూడా ఆగిపోయాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు, ఉద్యోగ సంఘాలకి తెలుసు. కరోనా సమయంలో ఉద్యోగస్తులు కష్టపడారనేది కాదని ఎవరు కూడా అనరు. ఇదే సిపిఎస్ ని ఇలా కొనసాగించినట్లయితే ఖచ్చితంగా సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని కానీ తీసుకొచ్చినట్లయితే 2030 సంవత్సరానికల్లా ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ 130% అంటే 1,12,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నెలకి ఆ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో 130% అంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని మించిపోయి, అంటే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఆదాయం కంటే మించిపోయి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, వెల్ఫేర్ ఏ విధంగా జరిగింది, పేదవారికి ఏ విధంగా వెల్ఫేర్ చేయగలుగుతాం, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా కుంటుపడిపోతుంది. ఇది వాస్తవం. ఉద్యోగ సంఘాలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు, విద్యులైన మేధావులందరికీ తెలుసు. అందుకే ఈ యొక్క ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి సమయంలో కూడా ఉద్యోగులు నష్టపోకూడదు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారంటే ఆ మాటను తూచా తప్పకుండా నెరవేర్చడం. నవరత్నాలు అని అన్న తర్వాత ఏదైతే కరోనా లాంటి సమయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పేదవారికి ఈ ఓబీటీ పద్ధతిలో డబ్బులు వేయడం వల్లే ఈ రోజు పేదవారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సగౌరవంగా బతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఓబీటీ ద్వారా వాళ్ళని ఆదుకోవడం అనేది భారతదేశం గుర్తించింది. ఇక్కడ ఉన్న పేద ప్రజలు, మధ్యతరగతి వారు, మేధావులు అందరూ కూడా గుర్తించారు. నేను ఉద్యోగులకి చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా ఏదైతే మధ్య మార్గంలో అటు ఓపీఎస్ కాదు, ఇటు సిపిఎస్ కాకుండా ఏదైతే జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చి ఏదైతే ఎంప్లాయ్ రిటైర్మెంట్ అవుతారో, రిటైర్మెంట్ అయినప్పుడు అతని బేసిక్ లోని 33.5% ని వారికి పెన్షన్ గా ఇవ్వడం కోసం మధ్య మార్గంలో ఒక నూతన పోకడికి దారి తీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఉద్యోగులకి ఖచ్చితంగా మేలు చేసేది. ఎందుకంటే సిపిఎస్ లో ఉద్యోగులు చాలా నష్టపోతారనే విషయం తెలుసు. ఆ సిపిఎస్ లో ఉద్యోగులు నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు నష్టపోకుండా ఆ ఉద్యోగులకి మేలు చేయాలి అంటే ఏ విధంగా ఉద్యోగులకి మేలు చేయాలని చాలా సుదీర్ఘంగా ఆలోచించి గతంలో కూడా టక్కర్ కమిటీ ఒకటి చెప్పింది. స్టేటే ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా నెలకి ఎంతని వాళ్ళకి పెన్షన్ అవ్వాలని చెప్పింది. దాన్ని కూడా ఉద్యోగ సంఘాలు ఏం చేశారంటే ఆమోదించలే. కానీ ఆ టక్కర్ కమిటీ సిఫార్సుల కంటే మంచి సిఫార్సులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి కోణంలో ఆలోచించి జిపిఎస్ అనే దాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఒకవేళ ఆ జిపిఎస్ దాంట్లో ఏదైనా సాధక బాధకాలు ఉంటే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో ఆ సాధక భాగాలను చర్చించి జిపిఎస్ ని ఇంకా మెరుగుగా ఏ విధంగా తయారు చేస్తే ఈ యొక్క ఉద్యోగస్తులకి మేలు జరుగుద్దో అది మాట్లాడుకుని జిపిఎస్ సిస్టమ్ ప్రకారం ఏదైతే జిపిఎస్ ఉందో దాని ప్రకారం ఉద్యోగస్తులు ముందుకు పోతే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఎందుకంటే చాలా మంది పేదవారు, చాలా మంది మధ్య తరగతి వారు ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ లో ఒక సగౌరవమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. చాలా మంది
అలాగని ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకి 30 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం సర్వీస్ అంతా గవర్నమెంట్ కి ప్రజలకు ఉపయోగిస్తారు. ఉపయోగించినప్పుడు వారి రిటైర్మెంట్ అయిన తర్వాత వారి యొక్క సేవను కూడా గుర్తించవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంటది. కాబట్టి ఆ ఉద్యోగస్తులకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు సగౌరవంగా బతకాలంటే వారికి ఎంతో కొంత పెన్షన్ ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒకవేళ ఓపీఎస్ ని ఏర్పాటు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితి పూర్తిగా దివాలా తీసేస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు, ఆ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఈ రోజుని ఈ యొక్క ఓపీఎస్ఎఫ్ కి అడుగులేయడానికి ముందుకు రావట్లేదు. ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఉద్యోగస్తులకి ఈ పెన్షన్ ఇచ్చినట్లయితే భారతదేశంలోనే ప్రపంచం అంతా కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ అంతా కూడా వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క ఆదాయం కానీ దేశం యొక్క ఆదాయం కానీ ఉద్యోగస్తులకే సరిపోద్ది. కాబట్టి ఆ ఎన్పిఎస్ స్కీమ్ అనే దాన్ని బీజేపీ ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. 2014లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అది యూపీ ఏదైతే ఉందో దాన్ని చట్టంగా మార్చింది. అంటే ప్రభుత్వ పరిస్థితి ఉద్యోగస్తులకు వివరించి సర్దుకుపోయేలా చేసేటువంటి ధోరణితో ఉంది తప్ప సమస్య పరిష్కారానికి ఎక్కడా కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు. మేము అడిగినటువంటి డిమాండ్ కావచ్చు, మేము ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి సిపిఎస్ రద్దుకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం మీద అంత పెద్ద భారం పడేటువంటి పరిస్థితులు లేవనైతే ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నటువంటి మాట. నారాయణ రెడ్డి గారు మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ఎస్, ఇక ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ త్వరగా శ్రీరామ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఉద్యోగస్తుల విషయంలో ఆచితూచి హామీలు ఇవ్వాలి, ప్రభుత్వాలని మార్చేటువంటి శక్తి కూడా మాకుంది. మేము 20 లక్షల పైచిలుకు మేము ఎంప్లాయీస్ ఉన్నాం, మా కుటుంబ సభ్యులు అందరం కలిపితే 60 లక్షలు పైచిలుకుంటారు. గతంలో మేము వేసింది కాక మేము ఓటు కూడా వేయించామనేటువంటి రీతిలో ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడారు. మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రాబోతుంది, అందరి సమస్యలు పరిష్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి, మాట తప్పం మడమ తిప్పం అనేటువంటి రీతిలో ఆయన ఉంటారు. కాబట్టి మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు మాకు ఇచ్చినవి కూడా హామీలు నెరవేరుస్తారు, వారి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో మేము ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని బాహాటంగా బయటకు వచ్చి ఉద్యోగస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. సమస్యకి సాల్వేషన్ దొరుకుతుందా లేదా ఈ చర్చల అనంతరం అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏం చెప్తారు మీరు? మీరు చెప్పిన దాన్ని బట్టే గతంలో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికి వ్యతిరేకంగా కొన్ని ఓట్లు వీళ్ళు కూడా వేయించడమా ఏదన్నా చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని చెప్పి కొందరు నాయకులే మాట్లాడారు. అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ ఉద్యోగస్తులు వాళ్ళు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీ నెరవేర్చండి అని ఏ విధంగా నిలదీయగలుగుతారు వీళ్ళు? ఇది ఫస్ట్ ప్రశ్న. కాసేపు పక్కన పెడదాం, వీళ్ళ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇందాక మన మిత్రుడు వైసీపీ మిత్రుడు చాలా చక్కగా వివరించాడు, ముందుగా ఆయనకి అభినందనలు. అయితే విషయం ఏంటంటే ఇన్ని విషయాలు తెలిసిన మీరు, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చే టైంకే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది విభజన వల్ల అని తెలిసిన మీరు, చంద్రబాబు నాయుడు గారు సరిగా పరిపాలించలేదు అని విమర్శలు చేసిన మీరే, ఆయన ఏమేమి తప్పులు చేశాడో అన్నీ తెలిసి ఆ తప్పులన్నింటినీ ప్రజలకి చెప్పి అధికారంలోకి వచ్చిన మీరే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా సిపిఎస్ ఇస్తామని ఎలా చెప్పారు? అంటే మీరు కనీసం అవగాహన లేదా? పోనీ మీకంటే ఇప్పుడు తప్పించుకోవడానికి మాకు అవగాహన లేదంటారు. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశాడు, రాష్ట్రాన్ని ఇంత అసలే అప్పుల పాలుగా ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేశాడు, ఇవన్నీ చెప్పారే. ఇవన్నీ అప్పుడు ఎలక్షన్ లో కూడా చెప్పారే. ఇన్ని తెలిసిన తర్వాత కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియకుండా ఎట్లా ఇచ్చారు హామీ? ఒకసారి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, అప్పుడు హామీ ఇచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు సాధ్యం కాదని తేలింది, అందుకోసమే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చాయనేటువంటి మాట కూడా క్లియర్గా చెప్పారు వారు. అవును, అదే అంటున్నా. ఎలా తేలింది? మీకు చేతగా, మీకు తెలియలేదు, మీకు మినిమం అవగాహన లేకుండా మీరు ఒక పరీక్ష రాసి పాస్ అయ్యారు. ఎలక్షన్ అనే పరీక్షని మీకు ఆ సబ్జెక్టు మీద కనీస అవగాహన లేకుండా, సిపిఎస్ అనే సబ్జెక్టు మీద కనీస అవగాహన లేకుండా ప్రజల్ని చీటింగ్ చేసి ఓట్ అనేది తీసుకుని, ఓట్ అనే మార్కులు తీసుకుని మీరు పాస్ అయ్యి అధికారంలోకి వచ్చారు. ఇలా ఒక పరీక్షని చీటింగ్ చేసి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళని ఏం చేయాలి? డిబార్ చేయాలి కదా. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం మరి ప్రజలకు లేదు. ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ అదే అడుగుతున్నారు, ఏమండి మీరు అలాగంటున్నారు, మేము అప్పుడు మీరు అన్న మాటను బట్టి మేము మీకు ఓటు వేసాం, మరి మా ఓటు కూడా మాకు వెనక్కి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇచ్చేస్తారా?
ఇచ్చే అవకాశం లేదే. సరే, ఈ రెండు విషయాల్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాగైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని చెప్తున్నారు పక్కన. కానీ అట్ ది సేమ్ టైం వేరే రాష్ట్రాల్లో ఇందాక మనం చెప్పినట్టే వాళ్ళ ఆర్థిక రాష్ట్రాలు వెనక్కి వచ్చి ఓపీఎస్ లోకి వచ్చిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అని బేరీజ్ వేసుకున్నప్పుడు చాలా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం మెరుగ్గానే ఉందని చెప్పి మళ్ళీ మీ పేపర్లో మీరే రాస్తారు కదా. ఆ హెడ్డింగ్లన్నీ పెట్టి రాసేది మీరే. బ్రహ్మాండంగా ఉంది, మనం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి రాసేది మీరే కదా. అట్లా బ్రహ్మాండంగా ఉందని రాసేటప్పుడు మరి వీళ్ళకి ఇవ్వడానికి ఈ ఆలోచన చేయాల్సి అది ఇప్పుడు చేసింది కాదు. 2004లో వాళ్ళు చేసిన సిపిఎస్ తెచ్చిన దాంట్లో 2030, 2035 ఆ సంవత్సరానికి దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినదే 130% పైగా ఉంటుంది. సరే, అప్పుడు వైఎస్ఆర్ సర్కార్ అధికారంలో ఉంటుందా, టీడీపీయా, జనసేన, బీజేపీయా, ఎవరున్నా సరే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పడేటువంటి భారం దానికి సంబంధించి ఆలోచించాలి. అప్పుడు ప్రజల మీద ఇంకా మరింత భారం మోపాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా హామీలు ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా అమలు చేసుకుంటూ పోతే అనేది ఒక మాట. అదే అంటున్నా. ఇప్పుడు మీరు కనీసం ఒక కమిటీని వేసి వేరే రాష్ట్రాలు ఎలా జరుగుతోంది, ఈ రాష్ట్రంలో ఎందుకు అవకాశం ఉంది, ఎందుకు లేదు అనేది మీరు ఒక సమీక్ష జరిపి అది ఏ ఉద్యోగస్తులు తర్వాత మంత్రులతోటి కంబైన్డ్ గా ఒక కమిటీని వేసి ఈ కమిటీ వెళ్ళి అక్కడ సమీక్ష చేసి వాళ్ళు ఎలా ఇస్తున్నారు, మనం ఎలా ఇవ్వలేకపోతున్నాం అని ఒక సమీక్ష చేసి చెప్తే అప్పుడు ఇదే ఉద్యోగస్తులు నమ్మే అవకాశం ఉంటుంది. నేనే ప్రభుత్వాన్ని ఇప్పుడు అర్జెంట్ గా తప్పుపడడం కాదు, కానీ పరిష్కరించాల్సిన విధానం గురించి నేను మాట్లాడుతున్నా. వాస్తవం ఇది చెప్పింది ఎందుకంటే రాబోయే రోజుల్లో అసలు వచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళ జీతాలకే సరిపోతాయి. మరి మిగతా ప్రజలందరూ ఎలా బతకాలి? ఇది ఖచ్చితంగా వాస్తవంగా క్వశ్చన్ మార్క్ రాబోయే రోజుల్లో, దాంట్లో డౌట్ ఏమక్కల. బట్ ఏంటంటే వీళ్ళు ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వం ఇస్తామని చెప్పలా, క్లియర్ గా ఇవ్వాలని చెప్పేసింది, వీళ్ళు ఇస్తామన్నారు. మళ్ళీ నెక్స్ట్ రాబోయే దాంట్లో ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు వస్తే కనుక ఇవ్వరు. కానీ ఇప్పుడు జనసేన వాళ్ళు మేము ఇస్తామంటున్నారు. మరి వాళ్ళు ఇస్తామంటున్నారు, వాళ్ళు ఎలా ఇస్తామంటున్నారు? మీకు లేక అవగాహన లేకుండా చెప్తున్నారా? ఒకవేళ వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి చూసి వేరే చేసుకుని చెప్తున్నారా? అందుకని దీని మీద ఒక క్లారిటీ వస్తే అసలు పూర్తిగా అవకాశం ఉందా, అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదా అనేది మంత్రులకి ఇది క్లారిటీ ఉంటే కాదు, ఉద్యోగస్తులకు కూడా క్లారిటీ రావాలి. అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది లేనంతసేపు వీళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళు మా వల్ల కాదనిపిస్తూనే ఉంటారు. ఇలాగే అన్నాళ్ళు ఉద్యోగస్తులు అందరూ రోడ్ల మీద ఉండి పని ఏది జరగక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పని ఏది జరగకుండా ఉంటే ఎన్నాళ్ళు ఇలా జరుగుతుంది. కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలి. రాబోయే ఇలాగే కనుక ఉద్యోగస్తులు ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, సరే వాళ్ళు ఏదో చీటింగ్ చేసి వచ్చారా, లేదా ఏదో అవగాహన లేకుండా వచ్చారా, వాళ్ళు ఏదో వచ్చేసారు, అయిపోయింది, ఒక గవర్నమెంట్ వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేమంటారు. ఇప్పుడు మీరు కూడా ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇంకా మీ పరిస్థితి క్రిటికల్ గా అయిపోతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా అసలు ఈ పరిస్థితి చూసిన తర్వాత మొత్తం ఉద్యోగస్తులందరూ వీలైనంత వరకు ప్రైవేటైజ్ చేసేయడమా, లేకపోతే అవుట్ సోర్సింగ్ మొత్తం తీసుకోవడమా, ఇలా అయిపోయి అసలు కొత్త ఉద్యోగస్తులు రావడం అనేది ఉండదు గవర్నమెంట్ లో. ఆ పరిస్థితి తీసుకుంటారా, లేదా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ ఏదో ఒక స్థాయిలో కాంప్రమైజ్ అయ్యి ఈ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మధ్యన ఉన్న ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే మిగతా రాష్ట్రం కూడా బతకాలి కదా. అందువల్ల దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఉద్యోగస్తులు రాబోయే రోజుల్లో ఇంకా నష్టపోతారు. వేరే ప్రభుత్వాలు వస్తే ఇంకా నష్టపోతారు. ఈ ప్రభుత్వం కూడా ఇది కరెక్ట్ గా గనక దీన్ని సెట్ చేయకపోతే, అంటే వీళ్ళని ఏదో రకంగా ఒప్పించడమా, లేదంటే ఓపీఎస్ ఇవ్వడమా, ఏదో రకంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇదే ప్రభుత్వ ఉద్యోగస్తులు గతంలో ప్రభుత్వాన్ని ఎలాగైతే ఇలా 2000 నొక్కి పడగొట్టారో ఈ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ ఇలా 2000 నొక్కి పడగొట్టే అవకాశం ఉంది. ఆ మాట వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తున్నారు. సో అందువల్ల వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా రాబోయే రోజుల్లో కూడా మేము వ్యవహరించమని చెప్తున్నారు. అంటే మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం ఒక పక్కన ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఇలా వేళ్ళు నొక్కి తెచ్చుకున్న అసలు మీకు దీని గురించి నిలదీసే నైతిక ఎక్కడ ఉందన్న విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆలోచించుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఏదో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెడితేనే మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య పరిష్కారం ఉంది. లేదంటే సిపిఎస్ ఉద్యోగస్తుల కోసం మిగతా రాష్ట్రం అంతా త్యాగం చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంకో ఆఖరి పాయింట్ ఏంటంటే, కేవలం ఈ ఉద్యోగస్తుల్ని ఇలా ఉంచడానికి ఒక కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అనవసరమైన సంక్షేమ పథకాలు. అవసరమైన వాటి అన్నిటి ఖచ్చితంగా ఓకే చేయొచ్చు, కానీ ఏదో ఒకటి సంక్షేమం నేను బటన్ నొక్కేస్తాను ఇచ్చేస్తానని ఏదైతే సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కు తగ్గం అనేటువంటి మాట అయితే క్లియర్ కట్ గా చెప్పారు. ఏదైనా ఆప్తాంగానే
ప్రజలకు వెళ్ళేటువంటి వాటి విషయంలో వెనక్కు తగ్గమనేటువంటి మాట క్లియర్గా చెప్పారు. ఉద్యోగస్తులు ప్రజలు కదా, ఉద్యోగస్తులు ప్రజల్లో లేరా? సో శ్రీరామ్ గారు ఇప్పుడే సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు. సిపిఎస్కి సంబంధించి ఉద్యోగస్తులు ఆలోచించాలి, వారికి లోపాలను సరిదిద్ది సరైనటువంటి పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తున్నాం అనేటువంటి మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, ఏదైనా ఉంటే సమస్యలు ఇచ్చి మాతో చెప్పుకోవచ్చు అనేటువంటి మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నాం. అలాగే మాట్లాడుతుంది దీని మీద బుచ్చిరాజు గారు. ఉద్యోగస్తులు రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇందులో పెద్దలిద్దరు మాట్లాడిన దాంట్లో ఒకటేం చెప్తున్నాను అంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుంది అంటున్నాం. అసలు యాక్చువల్గా అంటే గవర్నమెంట్ కన్నా ప్లాన్ ప్రకారం ఎక్స్పెండిచర్ అవుతాయి. ఒక ఎంప్లాయీ సెక్టార్కి ఎంత మామూలు రూల్ ప్రకారం 50% దాకా భరించుకోవచ్చు. గ్రామ పంచాయతీ అంటే ఎక్కడైనా కానీ 50% దాకా ఎక్స్పెండిచర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కడైనా ఉంటుంది. అన్ప్లాన్ అది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ప్లాన్ ఎక్స్పెండిచర్ 50% దాకా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా డివిజన్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఆ డివిజన్ లేకుండా ఏం చేశారంటే డబ్బులు ఏదో పథకాలు పెట్టేసామని ఈ అన్ప్లాన్ నాన్ ప్లాన్ అమౌంట్ అంతా తీసుకొచ్చి ప్లాన్ లో పెట్టేసి ఈ 30% కట్ చేసి ఇక్కడ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎంప్లాయీస్ డిఏలు ఎప్పుడు వస్తాయి తెలియదు, ఇంకా వేరే వాళ్ళకి రిటైర్ బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది తెలియదు. అంటే ఈ ఆర్థిక ఫైనాన్షియల్ అక్యుములేషన్ అంతా ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ అయితే బర్డెన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయితే బర్డెన్ అవడం వల్ల ఆ ఫైనాన్షియల్ వెళ్ళిపోతుంది. ఇట్లా ఎవ్రీ ఇయర్ బర్డెన్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ బర్డెన్ అక్యుములేట్ అవుతుంది. ఏ సంవత్సరం ఆ సంవత్సరం కరెక్ట్ గా పేమెంట్ కనుక క్లియర్ గా చేసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. మోర్ ఎవరు లాస్ట్ ఇయర్ ఏం చేశారు, గవర్నమెంట్ రాగానే సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు అపాయింట్ చేశారు. ఒక ఉద్యోగులు అపాయింట్ చేసేప్పుడు ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుందని ఆలోచన, ఇంత పెన్షనర్స్ ఎంతమందికి మనం వాగ్దానం ఇచ్చే మేనిఫెస్టోలో అందరికీ సిపిఎస్ రద్దు చేసాం, నేను కమిట్మెంట్ ఎంత ఉంటుంది, కొత్తగా 2 లక్షల మంది మనం అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది కాబట్టి మన హామీ మనం నెరవేర్చకుండా ఇది చేయకూడదు అన్న ఆలోచన లేకుండా పెట్టారు. సరే సంస్కరణలు మంచి పని చేశారు. అప్పుడు ఏం చేసి ఉండాల్సింది, ఇప్పుడున్న ఉన్న స్టాఫ్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టాఫ్ ని ఆ సచివాలయ వ్యవస్థ బాగుండాలి, స్ట్రెంత్ కావాలన్నప్పుడు ఈ ఉన్న స్టాఫ్ ని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే పద్ధతిగా ఉండేది. అది లేకుండా ఎంప్లాయీస్ ఎట్లా పని డిపార్ట్మెంట్ లో కూడా స్టాఫ్ ని ప్రాపర్ గా అంటే రేషనల్ యూటిలైజేషన్ లేకుండా వాళ్ళు అలాగే వచ్చి కొత్త వాళ్ళని తీసుకోవడం వల్ల ఫైనాన్షియల్ బడ్జెట్ బాగా గవర్నమెంట్ పడింది. ఈ గవర్నమెంట్ పడిన బడ్జెట్ ని ఇది ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దుకి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సిపిఎస్ రద్దు చేస్తాం మేనిఫెస్టోలో, అన్ని మేనిఫెస్టోలో కూడా ఎంప్లాయీ మేనిఫెస్టో. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా కొత్త ముఖ్యమంత్రి వచ్చి వాగ్దానం వచ్చినప్పుడు నమ్ముతారు. నమ్మి ఈ ప్రభుత్వం కావాలని అందరూ కోరుకున్న వ్యవస్థని ప్రజలు మీరే తెచ్చుకున్నారు కాబట్టి మీరే అనుభవించాలంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరికి మంచి జరుగుతుందని ఆశిస్తారు, కానీ ఆయన చెడు చేస్తాడని ఎవరు అనుకోరు. ఈ ముఖ్యమంత్రి ఎవరు హామీ ఇచ్చారు కాబట్టి నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా వస్తుందని ఆశతో ఇప్పటిదాకా వెయిట్ చేశారు. ఇవాళ ఖచ్చితంగా 2 రాష్ట్రాల ఫీజిబిలిటీ ఈ రాష్ట్రం ఫీజిబిలిటీ కాదు, ఖచ్చితంగా ఇది ఫీజిబిలిటీ అవ్వాల్సింది. ఇవాళ కాదు రేపైనా సుమారుగా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీకు లక్షల మంది సిపిఎస్ ఎంప్లాయీస్ పెరిగిపోతున్నారు. పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకతని ప్రభుత్వం తట్టుకునే పరిస్థితులు ఇవాళ ఉండొచ్చు కానీ రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం సాధ్యం కాదు అన్నది కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇంత ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలి, నాన్ ప్లాన్ ఇంత పెట్టుకోవాలి. మరోవర్ బడ్జెట్ సరిపోదు అంటారు. మీరు ఆలోచించండి, ఒకప్పుడు మన 60 రూపాయలు పెట్రోల్ ఉంది, ఇవాళ 120 రూపాయలు పెట్రోల్ 4 ఏళ్ళ క్రితం. పెరిగినప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ రాకుండానే ప్రభుత్వం తరపున ఎక్స్పెండిచర్ ఇంకా రావట్లేదా? ప్రభుత్వానికి ఎవరి ఇన్కమ్ పెరుగుతూనే ఉంది, ట్యాక్స్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరుగుతూనే ఉంది. కాబట్టి పెరిగినప్పుడు ఉద్యోగులు జీతాలు పడి మోరవర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ కూడా ఇందులో సపోర్ట్ ఉంది కాబట్టి ఉద్యోగులు కేవలం రాష్ట్ర ప్రభుత్వం భరుస్తుంది కరెక్ట్ కాదు. ఇందులో సెంట్రల్ షేర్ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఫుల్ బడ్జెట్ ఉండదు కాబట్టి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. ప్లస్ అది న్యాయం, అది కొన్ని తరాల పాటు ఫ్యామిలీస్కి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రజల్లో ఉద్యోగులు భాగం కాబట్టి ఉద్యోగుల యొక్క ఫ్యామిలీస్ కూడా భాగం కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడి అందరూ నమ్మి ప్రభుత్వం వస్తే ఆశపడ్డారు. మీ టు బి ఫ్రాంక్ అంటే ఈ రోజు డిఏలు రాపోయినా మాట్లాడట్లేదు. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే మనకి ఏ రోజు డబ్బులు ఏ బాబత్ వస్తున్నాయని కూడా తెలియని స్థాయి వచ్చేసింది. ఇప్పుడు ఎదురుకు లెక్కలు వేసుకున్నాం, ఇవాళ డిఏ వచ్చేది ఇవన్నీ లెక్కలు ఉండేది. ఇప్పుడు లెక్కలు వేసుకున్నా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. రిటైర్ అయితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంత అగమ్య గోచరంగా ఫైనాన్షియల్ స్టాటస్ ఉంది. గతంలో ఎట్లా ఉండదంటే ట్రెజరీలో బిల్ పాస్ అయితే డబ్బులు వస్తాయి, బిల్ వేయగానే పాస్ అయితే డబ్బులు వస్తాయి అనుకోండి. ఇవాళ ట్రెజరీలో పాస్ చేసి సిఎఫ్ఎస్ అయితే సిఎఫ్ఎస్ లో మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. అంటే అసలు సిఎఫ్ఎస్ లో ఎప్పుడు వస్తాయని కూడా తెలియపరిచింది. నా డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయి, నేను కష్టపడితే నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయని తెలియని స్థాయిలో ఇవాళ ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందంటే చాలా బాధాకరమైన పరిస్థితి. ఎట్టి పరిస్థితులైనా సరే ఉద్యోగస్తులతో మాట్లాడినా
ఎంత డిస్కస్ చేసినా ప్రభుత్వం వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్ని వర్గాలకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నట్టే నిలబెట్టుకోవాలి. అంటే ఫైనాన్షియల్ బర్డెన్ అనేది సాక్ కాదు, అదే సాక్ కాదు నమ్ముతారు. ఎందుకంటే బుచ్చిరాజు గారు ఒక్క నిమిషం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాట, సిపిఎస్ పైన ఉద్యోగులు ఆలోచించాలి, బాధపడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు సిద్ధంగా. ఒక నిమిషం కొన్ని కీలక పాయింట్లు, ఒక మాట ప్లీజ్, ఒక మాట. ఉద్యోగస్తులు ఆలోచించాలి, ప్రభుత్వం ఉన్నంతలో బాగానే ఇచ్చింది, ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజల కన్నా కూడా ఉద్యోగస్తులకు బాగా తెలుసు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిక్కుల్లో పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం, ఉన్నంతలో మేము మంచిగా ఇచ్చాం, అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, చూసి ఆలోచించి ఆచితూచి ప్రభుత్వానికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి, నడుచుకోవాలి, ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు సిద్ధమే. ఇక్కడిక్కడ మాత్రమే దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఉద్యోగస్తులు అసలు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది. నారాయణ రెడ్డి గారు చెప్పిన విధంగా 130% పెరుగుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే ఎక్కడా కూడా ప్రభుత్వ పెద్దలు ఈ పరమైనటువంటి లెక్కలు ఉంటాయి, తర్వాత ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి భారం ఉంటుందనే విషయం ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఉద్యోగస్తులు మాత్రం లెక్కలు ఈక్వేషన్తో సహా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాకు అన్యాయం జరుగుతుందని మేము చెప్తున్నాం, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి బర్డెను పడదని ఉద్యోగస్తులు క్లియర్ కట్గా కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించట్లేదు, ఆ విషయం చెప్పండి. బుచ్చిరాజు గారు. ప్రభుత్వం ఉద్యోగ బర్డెన్ అనేది ఉద్యోగస్తులు కూడా ఫైనాన్స్ అన్ని విషయాల రాష్ట్ర పరిస్థితి గురించి తెలుసు కూడా అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా ఉద్యోగులు ఉంటారని అయితే అనుకోను. కాబట్టి ప్రభుత్వము మరీ కష్టాల్లో ఉండి ఉద్యోగులు జీతాలు పరిస్థితులు ఖచ్చితంగా సర్దుకుంటున్నారు. కరోనా పీరియడ్లో ఇవ్వలేనప్పుడు డిఏ ఇవ్వలేనప్పుడు సర్దుకున్నారు. అట్లా కాదు కదా. ఇప్పుడు ఇదేంటంటే ఈ మిగతా డిమాండ్కి దీనికి తేడా ఉంది సార్. ఇదేంటంటే ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీ బతకాలంటే ఎట్లా బతకాలి అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఆ బతకడానికి ఈ సిపిఎస్ అనేది రద్దు చేయాలి. రద్దు చేయకపోతే సపోజ్ ఉద్యోగం సడన్ గా చనిపోయిన అనుకోండి, ఫ్యామిలీ పెన్షన్ రాదు, ఫ్యామిలీ పెన్షన్ లేదనుకోండి, సడన్ గా పిల్లలు ఏమైపోతుంది, ఫ్యామిలీ ఏమైపోతుందండి. ఇది మానవతా కోణం ఉంది ఇందులో. మీరు ఆర్థిక పరిస్థితి ఒప్పకెళ్ళండి. మీరు ఇందులో ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సింటే బడ్డెన్ ఫైనాన్షియల్ బడ్డెన్ ఎంత ఉంది కరెక్టే. ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు బడ్డెన్ నుండి తెలిసే కదా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంత బడ్డెన్ రెగ్యులర్ అయిపోయినా మాకు ఒకప్పుడు జీతాలు పెన్షన్ 1వ తారీఖు వచ్చేవి, 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా సరే ఆగుతున్నారు కదా. ఉద్యోగులు ఆగుతున్నారు, పెన్షన్ అవుతున్నారు, అందరూ ఆగుతున్నారు. గవర్నమెంట్ కి ఉద్యోగస్తులు పెన్షన్ దాంట్లో కోఆపరేట్ చేయబట్టే ఈ ప్రభుత్వం కూడా మా మంచి సరిగ్గా సవ్యంగా నడుస్తుంది. ఉద్యోగస్తులు కోఆపరేట్ చేయకుండా ప్రభుత్వం నడవదు, ప్రభుత్వం సహకారం లేకుండా ఉద్యోగస్తులు మనగలేదు. కాబట్టి ఉద్యోగస్తులు ప్రభుత్వము బొమ్మ బర్సు లాంటి వాడు ఖచ్చితంగా ఉండాల్సింది. ఇక్కడ ఏమైతే మిగతా విషయాలు సర్దుకుంటారు, కానీ ఈ పెన్షన్ దాంట్లో మటుకు సర్దుకునే అవకాశం ఉండదు. రైట్, చూడాలి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ఉద్యోగులు ముందుకు వెళ్తారు. వాళ్ళు అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ సిపిఎస్ రద్దుకు సంబంధించి మేము ఎక్కడ దాకైనా వెళ్తాం. గతంలో ఉద్యోగస్తులు రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించుకోవాలి. దయచేసి ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టద్దు, మళ్ళీ అటువంటి పరిస్థితుల్ని తీసుకురావద్దు. ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి ప్రజా జీవితం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు, ఇతరత్ర సేవలన్నీ కూడా అందించేటువంటి మా విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్లుగా కుంచిత భావంతో ఆలోచిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని అయితే ఉద్యోగస్తులు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితిని చూడాలి. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. నారాయణ రెడ్డి గారు, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి సిపిఎస్ రద్దు అనేది సాధ్యం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఇంతకుముందు క్లియర్ కట్గా చెప్పినా సాధ్యం కాదని తేలిపోయింది. అంటే మేము నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి రీతిలో వారు చెప్పినటువంటి మాటైనా అర్థం చేసుకోవాలి. మేము ఉన్నంతలో న్యాయంగా ఇచ్చాము, కరెక్ట్గానే ఇచ్చాము, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే వీటి దగ్గరే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు సంబంధించి పిలుస్తాము, మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం, దీంట్లో కొన్ని మార్పులు చేసుకుందాం, కీలకమైనటువంటి మార్పులు, మీకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తాం అనేటువంటి స్పష్టంగా ఒక దగ్గర ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి ఉంది. నారాయణ రెడ్డి గారు, ఎలా చూడాలి ఉద్యోగస్తులు దీన్ని? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నారాయణ రెడ్డి గారు. సార్ కనబడుతుందా సార్? ఎస్, మాట్లాడండి సార్. ప్రభుత్వం అంటే ఎవరు సార్? ప్రజలే కదా. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ చేయవలసింది ప్రజలకే కదా సర్వీస్ చేయవలసింది. ఎందుకంటే ఈ రోజుని భారతదేశం అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి,
ఎవరైతే బీపీఎల్ ఉన్నారో, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో, ఆ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి చాలా మంది. సో బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్లిప్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా మనం ఖచ్చితంగా ఒక అప్లిప్మెంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఎవరైతే ఉద్యోగస్తులు, ఇందాక బొప్పరాజు గారు ఎవరో సార్ అన్నట్టు, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తుల సంక్షేమానికి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఉద్యోగస్తుల సంక్షేమం నుంచి మేము దూరంగా పారిపోతాం, ఉద్యోగస్తులు వారి కర్మ ప్రకారం వాళ్ళు పోవాలి అనే దృక్పథంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల వెరీ స్థాపకారణంతో ఉండి వారిని ఒప్పించి, అంటే ఇంకొక మాట కూడా ఉద్యోగస్తుల నుంచి వస్తుంది నారాయణ రెడ్డి గారు. ప్రజల విషయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీకి సంబంధించి ఎక్కడా కూడా మాట తప్పం మడమ తిప్పం, ఎవరు కాపినా కానీ ప్రజలకు ఆపడం లేదు అనేటువంటి మాట ఇందాక మీరు అన్నారు. ప్రజల్లో ఒక భాగమే కదా, ప్రజలకే కదా సేవ చేసేది అనేటువంటి మాట. ప్రజల్లో మేము కూడా భాగమే కదా, మాకు ఇచ్చినటువంటి హామీ విషయంలో మాట ఎందుకు తప్పుతున్నారు, మడమ ఎందుకు తిప్పుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న ఉద్యోగస్తుల నుంచి రేజ్ అవుతోంది. ఏం చెప్తారు మీరు? సార్ వారి విషయంలో కూడా మాట తప్పడం కానీ మడమ తిప్పడం కానీ వారి విషయంలో కూడా లేదు. ఎందుకంటే ఎవరైతే సిపిఎస్ కింద ఉద్యోగస్తులు 2004 నుంచి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం చేద్దాము, వారికి సిపిఎస్ ఇచ్చినట్లయితే ఆ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తు తరాలకు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి రేపు భవిష్యత్తు తరాలకు కానీ భవిష్యత్తులో కానీ చాలా సస్టైనబిలిటీగా ముందుకు పోవాలి. అంతేగాని ఇప్పుడు సిపిఎస్ గురించి ఇప్పుడు ఏదో మాట్లాడేసి వాళ్ళకి ఏదో వాళ్ళ యొక్క ఓట్ల కోసమో లేకపోతే దేని కోసం ఇప్పుడు చేసేసినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నం అయిపోతుంది. దాంట్లో అనుమానమే లేదు. ఇక్కడ ఎవరైతే మేధావులు ఉన్నారో ఈ చర్చలో వారు కూడా ఆలోచించాలి ఒకసారి, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి నెలకి మనకి 60,000 నుంచి 69,000 కోట్ల మధ్యలో మనకు ఆదాయం వస్తుంది, రెవెన్యూ వస్తుంది. సో ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తుల జీతాలకే 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది వాస్తవం. ఇదే ఈ యొక్క సిపిఎస్ సిపిఎస్ అమల్లో చేసినట్లయితే ఖచ్చితంగా 2030 సంవత్సరానికి 130% పెరిగి 1,12,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది నెలకి. ఇది దీంట్లో అనుమానం లేదు, ఇది వాస్తవం. అలాగని నేను ఉద్యోగస్తుల్ని సంక్షేమానికి మనం దూరంగా పోవాలని కూడా నేను మాట్లాడను. ఎందుకంటే ఉద్యోగస్తుల పట్ల కూడా సహకారం గవర్నమెంట్ ఉండాలి, ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగస్వామ్యం, ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజుని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా లేకపోతే బొత్స సత్యనారాయణ గారు చెప్పినా మరి ఒక ఏ అధికారి చెప్పినా ఏం చెప్పినా ఏంటంటే ఉద్యోగస్తులకి సిపిఎస్ ద్వారా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ సిపిఎస్ ద్వారా నష్టం జరగకుండా అంతకంటే మేలుకరంగా ఏ విధంగా ఉద్యోగస్తులకు మనం ఉపయోగపడతాం, ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగస్వాములే, ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కాబట్టి ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేయకుండా ఎటువంటి మార్పులు చేసినా కానీ అందులో ఎవరికి బెనిఫిట్ ఉండదు. సిపిఎస్ని రద్దు చేయకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ సిపిఎస్ అమలు చేస్తున్నంతసేపు కూడా మిగతా ఫలాలు ఎవరికి అందవు, మాకు అన్యాయం జరుగుతున్నట్టే అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు నారాయణ రెడ్డి గారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. శ్రీరామ్ గారు ఒక్క మాట నేను ఒకటే మాట చెప్పేది సార్. ఎందుకంటే ఒక అడుగు వెనక్కి ఉద్యోగస్తులు వేయాలి, ఒక అడుగు ముందుకి ప్రభుత్వం వేయాలి. అలాగే వేసినప్పుడే కొన్నేళ్ల నుంచి 100 అడుగులు మేము వెనక్కేస్తున్నాం అనేటువంటి మాట ఉద్యోగస్తులు చెప్తున్నారు. నారాయణ రెడ్డి గారు జిపిఎస్ తీసుకొచ్చారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు సార్? అది ఉద్యోగస్తులకి 33.3% పెన్షన్ ఇవ్వడానికే కదా బేసిక్ లో. అంటే ఇన్నేళ్లు వేచి చూసాం ప్రభుత్వాలకి ఉద్యోగస్తులు ఒక ఆట బొమ్మలా కనపడుతున్నారా, లేకపోతే రాజకీయాల్లో ఓటు కోసం ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చినప్పుడు ఆకట్టుకోవడానికి సిపిఎస్ అనేది ఒకటి ఉండాలి, ఒక సమస్య అనేది ఎప్పుడు నాంతూ ఉంటేనే రాజకీయంగా ఏ పార్టీ అయినా సర్వైవ్ అవుతుంది అనేటువంటి రీతిలో పార్టీలు వ్యవహరిస్తున్నాయి అనేటువంటి విమర్శలు కూడా ఉద్యోగస్తుల నుంచి వస్తున్నాయి. నారాయణ రెడ్డి గారు మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. శ్రీరామ్ గారు, రాజకీయాల్లో దీనికి సంబంధించి ఒక విషయం ఎప్పుడు నలుగుతూ, అంటే ఒక సమస్య అనేది ఎప్పుడు ఉంటేనే దాని మీదే పార్టీలు సర్వైవ్ అవుతాయనేటువంటి రీతిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పార్టీ అని కాదు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ కొత్తగా పుట్టినటువంటి పార్టీలైనా సరే అధికారాన్ని మేము చేజిక్కించుకుంటామని చెప్తున్నటువంటి పార్టీలైనా సరే హామీలు అయితే ఇస్తున్నాయి, కానీ సాధ్యం కాదని వీళ్ళు చెప్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి వారే డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. మరికొన్నాళ్ళని ప్రొలాంగ్ చేస్తే అనుకోవచ్చు, కానీ సాధ్యం కాదని క్లియర్గా చెప్పేశారు. మిగతా వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే, పాలిటిక్స్లో భాగంగా ఉద్యోగస్తులు ఆట బొమ్మల్లాగా కనిపిస్తున్నారా? ఎన్నికల సమయంలో ఒక
ప్రచార అస్త్రంగా లేకపోతే ఓట్లను రాబట్టుకునేటువంటి ఒక బొమ్మలాగా మేము కనపడుతున్నాం అనేటువంటి కొన్ని విమర్శలు ఏం చెప్తారు మీరు? ఒక్క ఉద్యోగస్తులు మాత్రమే కాదండి, ప్రతి ఒక్క ఓటరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక్కల 18 ఏళ్ళు దాటి ఓటు హక్కు ఉండి ఓటర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు కీలుబొమ్మ. ఈ రోజు ఆట వస్తే వాడిని ఏదో రకంగా వాడి ఓటు ఎలాగ మనం గ్రాప్ చేసుకోవాలి, వాడిని ఎలాగ మభ్యపెట్టాలి, వీడికి డబ్బులు ఇస్తే లొంగుతాడా, మందు పోస్తే లొంగుతాడా, లేదంటే ఏదన్నా హామీలు ఇస్తే లొంగుతాడా, ఇలా రకరకాలు చేసి ఏదో ఒకటి మాయా మత్స్యందర చేసి ఆ ఓటును ఆ టైంకి లాక్కోవడం ఎట్లా, ఇంతవరకే తప్ప దాని తర్వాత అమలు చేద్దామన్నది ఎక్కడ కనిపించట్లా, ఏ ఒక్క పార్టీలోనూ కనిపించట్లా. ఈవెన్ ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటివి కూడా చేసిన హామీలన్నింటినీ మీరు అమలు పరిస్తే బాగుంటుందని చెప్తే దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏ పార్టీ దేశవ్యాప్తంగా ఏ పార్టీ కూడా మేము 100% చేస్తామని ఏ పార్టీ కూడా, లేకపోతే దానికి మేము బైండ్ ఓవర్ అవుతాం, లేదంటే దానికి ఏదైనా శిక్షలు వేస్తే మేము పడతాం, మమ్మల్ని రద్దు చేస్తే ఏది ఒప్పుకోరు వాళ్ళు. కేవలం వాళ్ళని ఎలా వాడుకోవాలి ఇదే టార్గెట్, ఆ ఓటుని ఎలా లాక్కోవాలి ఇదే టార్గెట్. సో దాంట్లో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బలైపోతున్నారు. దాని తప్పదు. ఇప్పుడు మన వైసీపీ మిత్రులు చెప్తున్నారు ఇంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు తప్ప, మీకు ఇప్పుడు పక్కన మనతో పాటు వచ్చిన ఉద్యోగస్తులు వాళ్ళు చెప్తున్నారు ఎట్లాగ మీరు గవర్నమెంట్ రన్ చేయాలో, ఎక్కడ ఏ ఖర్చు ఎలా పెట్టాలి, ఎక్కడ ఏ ఖర్చు పెట్టకూడదు, ఈ ఆదాయం ఎట్లా వస్తుంది, ఏ ఆదాయం ఏంటి, దాంట్లో బడ్జెట్ కేటాయింపులు ఎలాగా అనేది ఉద్యోగస్తులు చెప్తున్నారు. మరి ఆ మాత్రం తెలియకుండా గవర్నమెంట్ ఎట్లా నడుపుతున్నారు? అందరికీ తెలుస్తోంది, బయట రాష్ట్రంలో అందరికీ తెలుస్తోంది. అంటే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి సంబంధించి ఎన్ని హామీలు ఇస్తారో ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికారంలోకి రావడానికి ఇచ్చేటువంటి హామీలు, అమలు చేసేటువంటి సమయంలో వచ్చేటువంటి సమస్యలు అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కదా శ్రీరామ్ గారు. ఇప్పుడు అదే కదా అందుకే వాళ్ళు సలహాలు చెప్తున్నారు కదా ఉద్యోగస్తులు. మాకు ఇవ్వకపోవడానికి, మీరు ఈరోజు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మీరు అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. నేను చెప్పింది అదే కదా, ఫస్ట్ చెప్పింది. ఇప్పుడు అలా చెప్తే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయంటారా? ఒప్పుకోవట్లేదు. అదే చెప్తున్నా, పరిపాలన ఎలా చేయాలో ఉద్యోగస్తులు కరెక్ట్ గా చెప్తున్నారు. మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా ఆదాయం వస్తుంది, ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఇలా ఖర్చు పెట్టాలి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ పరిపాలన వాళ్ళ చేతుల్లో లేదు, ప్రభుత్వ రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. మరి ఏం చేస్తాం? వాళ్ళు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ మళ్ళీ తిరిగి వచ్చాక ఖర్చు పెట్టాలి, ఎక్కడ తిరిగి రాని ఖర్చు పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి, ఇందులో అసలు ఉచితాలు ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ప్రజల జీవన ప్రమాణాలని పెంచడం కూడా తప్పేనా అని రాజకీయ పార్టీలు లేకపోతే ప్రభుత్వం ఉద్యోగస్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదే తేడా, ఉచితాలకి సంక్షేమానికి తేడా అదే. ఉచితాలు సంక్షేమం పేరుతోటి ఉచితాలు అయిపోతున్నాయి. ఆ ఉచితాల వల్ల ఈ రోజు మనం పక్కనే చూస్తున్నాం, అనేక దేశాలను చూస్తున్నాం. ఒక పక్క శ్రీలంకను మనం రోజు ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. ఎందుకు? సంక్షేమం నీకేది కావాలంటే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇప్పుడు చూడండి, నిన్న కేసీఆర్ గారు పొద్దున దేశవ్యాప్తంగా మేము వస్తే కనుక మొత్తం విద్యుత్ అంతా ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఎవరి బాబు గారు సొమ్మండి ఇచ్చేది? వీళ్ళంతా ఎక్కడ ట్యాక్స్ పేయర్స్ డబ్బుని వీళ్ళంతా ఉచితంగా ఇచ్చేస్తారా? ఎవరికి ఇచ్చేస్తారు? కాబట్టి దేనికైనా ఒక అదుపు ఉండాలి. నేను ఎక్కడైతే ఇందాక మన మిత్రుడు చెప్పిన కింద ఎవరైతే బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఉంటారో వాళ్ళ కోసం ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెట్టాలి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకి నీకు ఈ పథకం ఇది ఫ్రీ అంటే అది అప్పుడు చేస్తేనే ఇలాంటి చివరికి ఉద్యోగస్తులకి ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది. ఈ రోజు 5వ తారీఖు 10వ తారీఖు 15వ తారీఖు అయినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు? అదే డబ్బులు తీసుకెళ్ళి మీరు వేరే చోట అడ్జస్ట్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి లేట్ అయిపోతుంది. అది ఆ అడ్జస్ట్మెంట్ లేకుండా ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా. ఎప్పటికప్పుడు వీళ్ళకి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేవాళ్ళు కదా. అంటే మీరు మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారంటే మీరు మీ గవర్నమెంట్ రన్ చేయలేకపోతున్నాం, చేతులు ఎత్తేసినట్లు లెక్క. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? నేను అనేది అంటే ప్లానింగ్ లేదు, మీకు ప్లానింగ్ లేదు. ఇప్పుడు మనకి జనసేన వాళ్ళు మళ్ళీ కరోనా లాంటి విపత్కర పరిస్థితి రాకపోయి ఉంటే ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళం, సాధ్యమయ్యేది. ప్రభుత్వం అప్పుడు విపరీతంగా ఖర్చు చేసింది. జగన్ ప్రభుత్వం ఎప్పుడొచ్చింది, కరోనా ఎప్పుడొచ్చింది, వారం రోజుల్లో మార్చేస్తా ఉన్నారు. వారం రోజుల్లో దీన్ని సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మిగతా పార్టీకి దీనికి పోలి పెట్టడం లేదు. అవైతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు రకరకాలుగా ఉన్నాయి వాళ్ళు అమలు చేస్తా ఉన్న స్కీములు. కానీ సిపిఎస్ అనేది వారమే ఇచ్చారు. వారం రోజుల్లో మేము తీసేస్తామని చెప్పారు. వారం రోజుల్లో వచ్చిందా కరోనా? ఎప్పుడు వచ్చింది? మీరు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత కదా వచ్చింది కరోనా. ఈ సంవత్సరం అంతా ఏం చేశారు మరి? ఎందుకు ఇవ్వలేకపోయారు? తర్వాత ఒకవేళ మీరు అప్పుడు వారం రోజుల తర్వాత దాన్ని రద్దు చేసి ఓపీఎస్ పెట్టి తర్వాత కరోనా వచ్చిన తర్వాత అయ్యో మేము చేయలేకపోతున్నాం కొన్ని రోజులు మళ్ళీ సిపిఎస్ అంటే అప్పుడు ఏమన్నా మీరు చెప్పిన దానికి అర్థం ఉండేది. అలా ఏం కాదే.
అంటే మీకు దాన్ని అమలు చేసే ఉద్దేశం లేదు మీకు, ఎందుకంటే అర్థమైపోయింది మీకు ఫస్ట్ నాలెడ్జ్ లేదు, మనకి ఎంత ఉంది, ఆ రాబడి ఎంత ఉంది, ఖర్చు ఎంత అవుతుంది, వీటి మీద నాలెడ్జ్ లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందంటారా ఈ కఠినమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది? 100కి 100% ఖచ్చితంగా చూపిస్తుంది. ఒకటి సిపిఎస్ రద్దు చేయకపోవడం మాత్రమే కాకుండా ఉద్యోగస్తులతోనూ ఈ టీచర్స్ తోనూ వీళ్ళు వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో, అంటే అరెస్టులు చేస్తా ఉంటాం కానీ, బైండ్ ఓవర్ కేసులు పెడతా ఉంటాం కానీ, క్లాసుల రూముల్లో కూడా పోలీసులు పంపించడం కానీ, వీళ్ళ ఇళ్లకి పోలీసులు పంపించడం కానీ, వీళ్ళ పిల్లల మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఒక టీచర్ మీద ప్రభావం పడిందంటే ఆ స్కూల్లో 70 మంది పిల్లల మీద పడుతుంది. ఆ 70 మంది పిల్లలు ఇంటికి చర్చ చేస్తారు, ఏంటి మా మాస్టర్ దగ్గర ఎందుకు పోలీసులు పెట్టారు అనేది చర్చ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ దీని మీద చర్చ జరుగుతుంది. దానివల్ల ఫైనల్ గా నష్టపోయారు ఆ రోజు ఎవరైతే ఆ హామీని నిలబెట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు, ఆ ప్రభుత్వం కానీ ఆ పార్టీ కానీ నష్టపోతారు. రైట్. ఎస్ బుచ్చిరాజు గారు, ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పేసింది సాధ్యం కాదు, మేము చెయ్యము, మరికొన్నాళ్ళు కూడా నాంచేటువంటి పరిస్థితులు అయితే లేదు, కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లోపాలని సరిదిద్ది మీకు బెనిఫిట్ జరిగేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలనేటువంటి మాట. ఉద్యోగస్తులు దీన్ని ఫైనల్గా భావించాలంటారా, లేకపోతే తదుపరి గతంలో మిలియన్ మార్చ్ లాగా ఒక 5 లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం, ఎక్కడికక్కడ కూడా ఇసుకేస్తే రాలినటువంటి జనసంద్రం అనేటువంటి దానికి సంబంధించి ఒక మారుపేరుగా ఉద్యోగస్తులు తమ విశ్వరూపాన్ని చూపించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి తరహాకు పూనుకుంటారా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉద్యోగస్తులు గతంలో ఏదైతే చెప్పారో ప్రభావవంతమైనటువంటి నిర్ణయం, ఒక తీర్పు అనేది ఉద్యోగస్తుల నుంచి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చేటువంటి విధంగా మేము మమేకమై ఆ విధమైనటువంటి నిర్ణయాలకు మేము పూనుకుంటామనేటువంటి రీతిలో శాంతియుతంగా ముందుకు వెళ్తారా, లేకపోతే మరోసారి మహోగ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఫైనల్గా చెప్పండి సార్. ఇందులో రెండు కోణాలు సార్. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంతో ఎట్లా సహకరించారంటే ముందు ఫస్ట్ మాట్లాడుకోవాలి సార్. ఎట్లా సహకరించారంటే జీతాలు ఇన్ టైంలో రాకపోయినా, కరోనా పీరియడ్ లో డిఏలు రాకపోయినా, వాళ్ళు రావాల్సిన డబ్బుల పైన పూర్తిగా సహకరించారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కోట్ల రూపాయలు రాకపోయినా ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుంది కాబట్టి ప్రభుత్వ పథకాలు అమలు కావాలని ఉద్దేశంతో సాక్రిఫైస్ చేశారు. అది ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ సిపిఎస్ రద్దు అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు రెండో రాష్ట్రంలో జరగకపోవడం అనే సమస్య ఉండదు. ఇక్కడ మనసు ఉంటే మార్గం ఉండదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా లాస్ట్ టైం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం ఒక 5,000 ఓట్ల తేడాతో 30-40 సీట్లు పోయినాయి తెలుగుదేశానికండి. మనకు తెలిసినప్పుడు అది ఎట్లా పోయినాయంటే కేవలం ఎంప్లాయీస్ ఇంపాక్ట్ వల్ల, అంటే మనకు అంతే తెలుసుకుంటే. అంటే అట్లా ఉన్నప్పుడు ఈవేళ అప్పుడు కొంత 50% ఎంప్లాయీస్కే కొంత డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ అంటే ప్రభుత్వం గుర్తించాలి. ఏదో ఎవరన్నా ఏదో మేరబాడి మాట్లాడదని చెప్పలేం, కానీ ఉద్యోగులు టీచర్లు కానీ అందరూ కూడా అసంతృప్తి ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి జీతాల గురించి మాట్లాడట్లేదు, డిఏలు పైన మాట్లాడట్లేదు, కానీ పెన్షన్ అనేది వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు సిపిఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళు మీరు 5 ఏళ్ళు రిటైర్ అయిపోతే మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని తీవ్రంగా ఆలోచించుకునే స్థాయికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఈ సిపిఎస్ రద్దు చేయాలని పట్టుబడతారు. ఖచ్చితంగా ఓపీఎస్ రావాలని పట్టుబడతారు. ఎందుకంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ ఫ్యామిలీ బతకాలన్నా, వాళ్ళ జీవనం సాగించాలన్నా ఖచ్చితంగా ఓపీఎస్ రావాల్సిందే. దీనికోసం ఉద్యోగస్తులు కాంప్రమైజ్ అవుతారని అయితే మేము అనుకోవట్లేదు. అందుకనే ఆల్ ఇండియా లెవెల్లో కూడా దీన్ని తీర్మానం జరిగి ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ అసోసియేషన్ కూడా తీర్మానం చేసి ప్రధానమంత్రి ప్రజెంటేషన్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఓపీఎస్ ఉండాలని తీర్మానం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు కనుక సిపిఎస్ అడ్డుకోకపోతే ఎన్పిఎస్ అనే సిస్టమ్ పెట్టి ప్రభుత్వం పెన్షన్దారుల డబ్బుల్లోంచే సెక్యూరిటీలు డైవర్ట్ చేస్తామనే స్థాయికి వెళ్తుంది. పాలసీ నేషనల్ పెన్షన్ పాలసీ ఒకటి తయారు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా ఇది సిపిఎస్ రద్దు చేయకపోతే మటుకు ఎన్పిఎస్కి వెళ్తే మటుకు పెన్షన్ల మటుకు ఫ్యూచర్ లో వస్తాయో తెలియదు. వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ పెట్టుబడులు పోతాయి. ఆ పెట్టుబడులు పోయినవి డబ్బులు ఇండస్ట్రీ ఉంటే లేకపోతే రావు. అంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది పోయి వాళ్ళు కూడా బిచ్చగాళ్ళ కంటే అన్యాయంగా తయారు పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇంకా ఈ పథకాలు ప్రభుత్వ పథకాలు అందక గవర్నమెంట్ పైన వాళ్ళు దాచుకున్న డబ్బుల మీద ప్రభుత్వంలో షేర్ అది పెట్టేసి డబ్బులు డైవర్ట్ చేస్తే వాళ్ళు ఎట్టబోతారు. అంటే ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగస్వామ్యము, ఉద్యోగుల ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఓట్లు ఉన్నాయని ఆలోచించాలి.
ఇంకోటి ఏంటంటే ఓటర్ల ప్రభావితం ఖచ్చితంగా ఈ టీచర్లు కానీ పెన్షనర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో, ఎందుకంటే ఏ ప్రభుత్వంతో గొడవ పట్టుకుని తగాదాలు పట్టి ఇబ్బంది పడాలని ఆలోచించడం, వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళు చూపిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి తెలిసే విషయం అయినా సరే ప్రభుత్వం డబ్బు లేదని అంటున్నారు. డబ్బులు లేదన్నప్పుడు ఇప్పుడు ఈ సిపిఎస్ ఇప్పుడు రద్దు చేస్తాం, ఇప్పుడు ముందు జీవో ఇష్యూ చేస్తాం, పలా రోజు ఇంప్లిమెంట్ చేస్తామని అట్లయితే భయామేడిగా మాట్లాడుకోవాలి తప్ప అసలు సిపిఎస్ సిపిఎస్ కాకుండా జీపీఎస్ చేస్తామని కొత్త స్కీమ్ ఏ రాష్ట్రంలోని మన రాష్ట్రంలో పెడతామంటే ప్రజలు ఉద్యోగస్తులు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఏదైనా సిపిఎస్ రద్దు అనేది జరగాలి. రద్దు ఎప్పటి నుంచి చేస్తారో ఈ 4 రోజులు కాదు, 2 నెలల తర్వాత చేస్తారు, 2 నెలల నుంచి చేస్తారు. ముందు ఒక జీవో ఇష్యూ అయితే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షన్ ఒక శాంతి ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేయబోతే మటుకు ఫ్యూచర్ లో గవర్నమెంట్ పెట్టే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అని పెడితే మనకు చాలా భయపడే రోజులు ఖచ్చితంగా నేను ఎదిరించాల్సిందే, ప్రభుత్వాన్ని వినాల్సిందే. ఉద్యోగస్తులకి జీవన మరణానికి సంబంధించి చూడాలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇప్పుడు ఎస్ నారాయణ రెడ్డి గారు, ప్రభుత్వం క్లియర్గా చెప్తోంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా, బొత్స సత్యనారాయణ గారు చెప్పినా క్లియర్ కట్గా సాధ్యం కాదు, మళ్ళొకసారి మీరు ఆలోచించుకోవాలనేటువంటి మాట. ముందు నుంచి మేము చాలా ఆలోచించిన తర్వాతే ప్రభుత్వానికి ఇటువంటి ప్రతిపాదనలు పెట్టాం. ప్రభుత్వానికి కానీ ప్రజల మీద కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ ఇవ్వాలి అని అంటే మళ్ళీ తిరిగి ప్రజల నుంచే పనులు వసూలు చేయాలనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇంటర్నల్గా చర్చల సమయంలో తీసుకొచ్చినటువంటి మాట చెప్పినప్పుడు కూడా దానికి ఆల్టర్నేటివ్ సూచించిన విధానం కానీ లేకపోతే మీకు తప్పుడు సంకేతాలు కానీ తప్పుడు గణాంకాలు కానీ మీకు ఇచ్చారు. అసలు ఇది కాదు అని క్లియర్ కట్గా వాళ్ళొక దీనికి సంబంధించి క్లియర్ కట్గా డీటెయిల్స్ కూడా ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఎక్కడా పరిశీలించలేదు, ముఖ్యమంత్రి దృష్టికి ఎక్కడా తీసుకువెళ్ళలేదు అనే మాట. వచ్చే ఎన్నికల సమయం నాటికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం ఓటు రూపంలో బదిలీ అయ్యి ప్రతిపక్షాలకు కావచ్చు, ఇతరత్ర పార్టీలకు కావచ్చు, అందరికీ లాభం చేకూర్చి అధికార పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట నేరుగా గతంలో ఉద్యోగస్తులు చెప్పారు. ఇప్పుడు ఉద్యోగస్తులు బాహాటంగానే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ తరహా పరిస్థితుల్ని ప్రభుత్వం ఏ విధంగా ఫేస్ చేయబోతోంది? ఒకటి, ఈ సిపిఎస్ రద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చింది వాస్తవం. అవును, సిపిఎస్ రద్దు విషయంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. అప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారని నేను అనుకుంటున్నా ఉన్నా. ఎందుకంటే సిపిఎస్ రద్దు అనేది చాలా కష్టం. సిపిఎస్ రద్దు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక దివాలాగా దారితీస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సిపిఎస్ రద్దు చేయడం చాలా కష్టమని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, నా ఉద్దేశంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే సిపిఎస్ ఎలాగా రద్దు చేయలేని పరిస్థితి. సిపిఎస్ రద్దు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీసే పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి సమయంలో కూడా మనం మాట ఇచ్చాం కాబట్టి ఉద్యోగస్తులకు అన్యాయం జరగకూడదు, ఉద్యోగస్తులకి మేలు జరగాలి. ఓపీఎస్ అంత మేలు జరగకపోయినా సిపిఎస్ అంత కీడు జరగకుండా ఉద్యోగస్తులకు మేలు చేసే ఉద్దేశం ఏ విధంగా ఉంది అనేది బాగా ఆలోచించే ఉద్యోగస్తులకు మేలు చేయడం కోసం జిపిఎస్ అనే దాన్ని తీసుకొచ్చారని నేను అనుకుంటూ ఉన్నా. సో కాబట్టి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసి ఉంటుంది, డెవలప్మెంట్ చేయవలసి వస్తుంటది, వెల్ఫేర్ చేయవలసి వస్తుంటది, బీపీఎల్ మీద దృష్టి పెట్టవలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు తెలియదు కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క సమగ్రాభివృద్ధి చెందాలంటే మీద ఆధారపడి ఉంటుంది. ఇది మేధావులకి అందరికీ తెలుసు. సో ఉద్యోగస్తుల విషయంలో వెరీ సంస్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఉద్యోగస్తులకు ఏదో మేలు చేయాలి. ఎందుకు ఉద్యోగస్తులకు మనం మాట ఇచ్చాం, ఆ మాటని జవదాటకుండా ఉద్యోగస్తుల యొక్క ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతోనే నిరంతరం ఆలోచిస్తారు. అందుకే అనేక సార్లు చర్చలకి పిలిచి చర్చల్లో ఏ విధంగా వాళ్ళకి మేలు జరిగేటట్లు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు స్వీకరించి ఇంకా ఏ విధంగా మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. రెండోది మరొక మాట కూడా చెప్తా, ఇంకొకటి ఏంటంటే ఉద్యోగస్తులు ఓటేయడం అనేది సహజం. ఎస్, ఏదంటే ఏదైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా పరిపాలన చేసేటప్పుడు ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేసుకుంటేనే పరిపాలన చేయాలి. ఎందుకు ఒక పరిపాలనలో పేదవాడికి, ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వం ఎవరికి అవసరం అంటే ప్రభుత్వం పేదవారికి, వెనుకబడిన వారికి, షెడ్యూల్ కులాల వారికి, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారందరికీ ప్రభుత్వం అవసరం. ప్రభుత్వం అనేది వారి కోసం. ఎందుకంటే డబ్బున్న వారికి ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అక్కడ ఏ పనైనా చేయించుకోగలడు. వారి జీవితంలో జీవన ప్రమాణాలు ఎంతవరకు కావాలంటే అంతవరకు చేసుకుంటారు. చూడాలి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం పట్ల ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగా మహోగ్ర రూపం దాల్చేటువంటి ఒక ఉద్యమ రూపంలో బయటకు వస్తారా, లేకపోతే ఎన్నికల సమయం వరకు స్తబ్దుగా ఉండి ఇతర పార్టీల విషయంలో ఏ విధంగా అయితే వ్యవహరించారో
అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు, శ్రీరామ్ గారు, బుచ్చిరాజు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక మొత్తం మీద ఉద్యోగస్తుల డిమాండ్లను అయితే పరిష్కరించేటువంటి పరిస్థితులు అయితే లేవు. ప్రభుత్వం పరిస్థితిని మాత్రం ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర దేనికైనా సంబంధించి కావచ్చు. ఇప్పటివరకు ఉద్యోగస్తులకు చేస్తున్నది న్యాయంగానే చేస్తున్నాం, ఎక్కడా కూడా లోటు చేసేటువంటి పరిస్థితి లేవు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి న్యాయమే జరుగుతుందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మళ్ళీ పునరాలోచించాలి ప్రభుత్వ పరిస్థితికి సంబంధించి అనేటువంటి మాటే చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించి మేము పరిష్కారం ఈ సమయంలోగా ఇస్తామనేటువంటి ఖచ్చితమైన నిర్ణయం అయితే ప్రకటించడం లేదు. ఉద్యోగస్తులు ఖచ్చితంగా కఠిన నిర్ణయమే తీసుకుంటారు. అది ఉద్యమ రూపంలో తీసుకుంటారా, ఎన్నికల సమయంలో ప్రభుత్వాలని మార్చేటువంటి రీతిలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.